హరి ఓం శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరసా పాదాభివందనాలు. దశమహావిద్యల్లో 7వ విద్య ధూమావతి అమ్మవారు. ఈ ధూమావతి అమ్మవారు చాలా అద్భుతంగా చాలా చక్కగా శీఘ్రమే ఏ కోరికైనా నెరవేరిపోయేటువంటి అమ్మవారిగా మనకు కనిపిస్తారు. కానీ ఈ తల్లి పెట్టే పరీక్షలు ఉంటాయి చూసారా, చాలా కఠినతరంతో కూడినటువంటి పరీక్షలు. సాధన చెయ్యనివ్వదు, అమ్మవారిని ఆరాధనకు సమయాన్ని ఇవ్వదు, ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు పక్కదారి పట్టిస్తూ ఉంటుంది. తన వైపు మరల్చుకోవటానికి మనసుని నిత్యము పరీక్షకు లోను చేస్తూ ఉంటుంది ధూమావతి అమ్మవారు. ఈ తల్లి వర్ణించాలి అని అంటే ఈ తల్లిని ఈ జీవితం సరిపోదు, అంత గొప్పగా ఈ తల్లి వర్ణన ఉంటుంది. ఈ తల్లి ఎప్పుడూ కూడా తెలుపు రంగు చీరనే ధరిస్తుంది. ఏ మనిషి అత్యాశతో ఉన్నాడో, ఎవరికి అత్యాశ అయితే బాగా కలుగుతుందో, ఎవరికైతే జీవితంలో త్వరగా ఎదిగిపోవాలని అనిపిస్తుందో వారికి ఈ అమ్మవారి అనుగ్రహాన్ని ఇవ్వదు. ధూమావతిని కానీ ఆరాధిస్తే ఈ ప్రపంచంలోనే తిరుగులేనటువంటి మనిషిగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ జీవితం సరిపోదు. అదే ఇక్కడ చిక్కుముడి. అందుకని ఈ అమ్మవారికి ఆరాధించాలనేటువంటి శక్తి, అనుగ్రహము ఎవరికి దక్కుతుంది అని అంటే అమ్మవారి మీద విపరీతమైనటువంటి ప్రేమ, విపరీతమైనటువంటి భక్తి, శక్తితో కూడుకున్నటువంటి అనుగ్రహము ఎవరైతే పొందగలుగుతారో వారికి మాత్రమే ఈ అనుగ్రహం ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న చిక్కుముడి, ధూమావతి అనుగ్రహం మనం పొందాలంటే సాధకుడికి, అంటే ఎవరైతే ఈ సాధన చెయ్యాలని అనుకుంటున్నారో, ఎవరైతే ఈ అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటున్నారో, ఎవరైతే ఈ ఉపాసన చెయ్యాలని అనుకుంటున్నారో వారికి గురువు అనుగ్రహం తప్పనిసరి. ఎందుకంటే ధూమావతిలో గురు సాక్షాత్కారం గురించి చెబుతారు తంత్ర పురాణాల్లో. అందుకని ఎవరికైతే గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా దక్కుతుందో వారికి ధూమావతి అమ్మవారి యొక్క అనుగ్రహ బీజమంత్రం దొరుకుతుంది. అంత త్వరగా దొరికేటువంటి సాధన కాదు. కాబట్టి అమ్మవారు ఒక కాలి రూపంతో మనకు దర్శనమిస్తారు. 2 కాళ్ళతోటి అమ్మవారు వాహనం పైన, అంటే గాడిద వాహనం పైన కూర్చొనున్న ఒక రూపంలోనే మనకు దర్శనమిస్తూ ఉంటారు. అందుకని ధూమావతి అమ్మవారు చాలా శాంతముగా వృద్ధాప్య రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. మన వయసు పెరిగిపోతూ ఉంటుంది, సంవత్సరాలు కరిగిపోతుంటే తప్ప అమ్మ దర్శనం రాదు. నిజంగా అమ్మవారి దర్శనం వచ్చిందా అని అంటే వారి ప్రపంచంలోనే నెంబర్ 1 అవుతారు. అందుకని ఎన్నో ప్రయాసాలు చేశానండి, ఎన్నో కష్టాలు చేసేసాను, ఎన్నో సాధనలు చేసేసాను, ఎంతో పూజలు పురస్కారాలు చేసేసాను, కానీ నాకు కష్టాలు ఏవి తీరటం లేదండి, కానీ ఏదో ఒకటి సాధించాలన్న తపన ఉందండి, నాకు ఏదైనా మార్గం ఉంటే సూచించండి అని అంటే ధూమావతి సాధన. ఈ ధూమావతి అమ్మవారి సాధన ఎంత క్లిష్టతరంగా ఉంటుందో అంతే శీఘ్రంగా ఫలితాలు వస్తూ ఉంటాయి. మరి ఈ తల్లికి ఇష్టమైనటువంటి నివేదన ఏమిటో తెలుసా? ఈ తల్లికి ఇష్టమైనటువంటి నివేదనను తెలుపు రంగుతో కూడుకున్నటువంటి ఏ నివేదన సమర్పించినా అమ్మవారు స్వీకరిస్తూ ఉంటారు. మరి ఈ తల్లిని నివేదన చెయ్యాలంటే అర్ధరాత్రి పూట మాత్రమే నివేదన చేయాలి. అంటే సుమారు 11:30 నుంచి 1:30 మధ్యలో మాత్రమే ఈ అమ్మవారిని ఆరాధించేటువంటి సమయం. ఆ సమయంలోనే ఈ తల్లికి అనుష్ఠానం చేసుకోవాలి. అలా చేయగలిగినప్పుడు వేకువజామున, అంటే నిద్ర లేచేటువంటి సమయానికి మనలో ఉన్నటువంటి ఈ రుగ్మతలు తగ్గి అద్భుతమైనటువంటి జ్ఞాన సంపదను ఆ తల్లి ఇస్తుంటుంది. ఇలా చెయ్యగా తల్లి అనుగ్రహం మనకు వచ్చేటువంటి సంకేతాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎలా ఉంటాయో తెలుసా? వీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వర్షంతో స్వాగతం పలుకుతూ ఉంటుంది దేవత. అది ఎప్పుడు వస్తుందనంటే ఆ సాధన పొందినప్పుడు, ఆ తన్మయత్వంలో మునిగినప్పుడు, ఆ తల్లే సర్వస్వం అని అనుకున్నప్పుడు మాత్రమే అలాంటి ప్రకృతి నుంచి స్వాగతాలు అందుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం సాధనతో సాధించగలిగేటువంటి సాధకుడికి మాత్రమే సొంతం. అందుకని దశమహావిద్యలు అని అంటే అంత ఆషామాషిగా చెప్పరు. చాలా జాగ్రత్తగా ఒక యంత్రాన్ని నిక్షిప్తం చేసుకొని ఈ దేహాన్ని నివేదనగా ఉంచి బ్రహ్మజ్ఞానంతో చేయగలిగేటువంటి సాధన ఈ తాంత్రిక విద్యల్లో, ఈ దశమహావిద్యల్లో అద్భుతంగా చెప్పగలిగేటువంటి ఏదైనా ఉపాసన ఉంది అని అంటే అది ధూమావతి సాధన. ఈ ధూమావతి సాధన చేశాము, బాగానే ఉంది. మరి మోక్షం ఏమిటి అని అంటే బ్రతికుండగా చేయగలిగేటువంటి పనులు చనిపోయిన తర్వాత తీరాలి అని అంటే ప్రేతాత్మలుగా మారిపోతారు, లేకపోతే ఇతరితరులుగా ఉండిపోతారు అని అనుకుంటాం.
కానీ శివానుగ్రహం అక్కడే దక్కుతుంది. అంటే మన ఊళ్ళో తిరిగేటువంటి ఎవరైనా కాలం చేసిన తర్వాత శ్మశాన రుద్రుడి దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటాం, నాకు పునర్జన్మ అని ఉంటే ఇవ్వయ్యా అని. నీకు లేదయ్యా అంటారు. నీకు పునర్జన్మను ఇవ్వాలి అని అంటే నా దగ్గర ఆ వరం లేదయ్యా, నీకు పునర్జన్మ ఇవ్వాలంటే అమ్మవారే ఇవ్వాలని చెప్పి ఆ సాక్షాత్తు అమ్మ స్వరూపమైనటువంటి ఆ తల్లిని పిలిస్తే వీడికా నేను మోక్షాన్ని ఇచ్చేదని చెప్పి అమ్మ మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా బేరీజు వేసుకొని ఆ తల్లి అప్పుడు మనకు వరాన్ని ఇస్తుంది. అందుకని ధూమావతి సాధనలో ఎప్పుడైనా సరే మరణాన్ని జయించగలిగేటువంటి శక్తి సాధన ఏదన్నా ఉంది అనంటే ధూమావతి సాధనే. కాబట్టి ఈ ధూమావతి సాధన చేసినటువంటి సాధకుడిని స్పర్శించిన, ధూమావతి సాధన చేసినటువంటి సాధకుడు గృహంలో అడుగుపెట్టిన ఆ ఇంట రోగాలు అనేటువంటివి ఏమీ ఉండవు. చాలా అద్భుతమైనటువంటి శక్తి ప్రసరణ జరుగుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా కానీ అనారోగ్య సమస్యతోటి ఇంట్లో మనం కొట్టుమిట్టాడిపోతూ ఉన్నప్పుడు అమ్మా ధూమావతి ఆ తల్లిని స్మర్శించుకొని ఒక్కసారి ఆ తల్లి యొక్క రూపాన్ని స్పర్శించుకున్నట్టయితే ఆ కుటుంబంలో ఎలాంటి రోగాలు ఉండవు. ఇది ఎందుకు అని అంటే సాధన చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే అది సాధ్యం. అందుకని ఇది వాళ్ళు వీళ్ళు మీరు నేను అనే భేదం ఏమీ లేదండి. మనసును దేవతకు అర్పించగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఎవరైనా కానీ సాధన చేయవచ్చు. కాబట్టి ఈ ధూమావతి అమ్మవారు ఓం ధాం ధం నాం కం కహ ఐం కురు కురు స్వాహ ఇలాంటి మంత్రాన్ని అమ్మవారికి జపం చేస్తూ తెలుపు రంగుతో కూడుకున్నటువంటి మహానివేదనని ఏది సమర్పించినా అమ్మవారు స్వీకరిస్తూ ఉంటారు. అమ్మవారికి ఇష్టకరమైనటువంటి ప్రీతికరమైనటువంటి వస్త్రం తెలుపు రంగు కాబట్టి ఈ అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు కూడా తెలుపు రంగు వస్త్రాన్ని మన దేహం మీద ఉంచి మాత్రమే సాధన చేయాలి. అలా చేసినటువంటి సాధకులకు ఈ అద్భుతమైనటువంటి అనుగ్రహం ఖచ్చితంగా దక్కుతుంది. సర్వే జన సుఖినో భవంతు. శుభం. For more videos like this, subscribe Big TV channel.